దేవుడు అనే అంశమును మనం చాలా వారములుగా నేర్చుకున్నాం. ఈరోజు దేవుని నామములు అనే విషయాన్ని నేర్చుకుందాం. బైబిల్ గ్రంథములో మనం జాగ్రత్తగా చదువుతున్నప్పుడు దేవునికి ఎన్నో నామములు కనబడతాయి. ఆయనకు ఉన్నటువంటి ప్రతి నామము కూడా ఏదో ఒక దేవుని గుణలక్షణములను తెలియచేస్తూ ఉంటుంది. ఊరికినే దేవుని యొక్క పేర్లు దైవ గ్రంథంలో రాయబడలేదు. ఆయన యొక్క గుణలక్షణాలను బట్టి ఆయనకు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నామము ఇవ్వబడింది. అలాగే దేవుడు మనుషులకు తన్ను తాను బయలుపరుచుకునేటప్పుడు ఒక్కొక్క విధంగా ఆయన బయలుపరుచుకోవడం దైవ గ్రంథంలో చూస్తాం. దేవుడు అనే అంశంలో మనం ఆదికాండములో ఉన్నటువంటి చాలా విషయాలను నేర్చుకున్నాం. అందులో మొట్టమొదటి వచనాన్ని చాలా సార్లు మనం చూసాం. ఈ వచనాన్ని మనం చూస్తే ఆదికాండములో మొదటి అధ్యాయంలో మొదటి వచనములో మనం చెప్పుకున్నంత వరకు దేవుడు సృష్టికర్తగా కనబడుతున్నాడు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకా లోతుగా మనం వెళితే అక్కడ దేవుడు అనే మాట మూల భాషలో ఏమని రాయబడిందంటే ఎలోహిం అని వ్రాయబడింది. చెప్పండి, ఎలోహిం. దేవుడు అనే మాట హీబ్రూ భాషలో ఎలోహిం అని రాయబడింది. ఎలోహిం అంటే ఇది సింగులర్ కాదు, ప్లూరల్, బహువచనం. అంటే బైబిల్ గ్రంథములో మొదటి పుస్తకము మొదటి వచనము ఏమని చెప్తుందంటే దేవుడు ఒంటరి వాడు కాదు, దేవుడు బహుళత్వం కలిగినటువంటి వాడు. ఇంకా విపులంగా చెప్పాలంటే త్రియేక దేవుడు అని దైవ గ్రంథం స్పష్టంగా చెప్తోంది. చాలా సార్లు చాలా మంది ఈ దేవుని యొక్క త్రిత్వం దగ్గర చాలా తడబడుతూ ఉంటారు, చాలా సందేహాలతో ఉంటూ ఉంటారు. ఒకసారి ఈ త్రిత్వాన్ని గురించి నేను చెప్పినప్పుడు కొద్దిగా వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటంటే దేవుడే తన్ను గురించి తాను దైవ గ్రంథము ద్వారా తన బిడ్డలకు బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఇది సత్యం. ఆయన ఎలా ఉన్నాడు అనేది ఆయన కంటే బాగుగా ఎవ్వరూ చెప్పలేరు. దేవుడే ఏమని చెబుతున్నాడు అంటే నేను బహుళత్వం కలిగినటువంటి దేవుడను, త్రియేక దేవుడను. దైవ గ్రంథం సంపూర్ణమై మన చేతిలో ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే దేవుడు ఎలా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడిగా ఉన్నాడు, కుమారుడైన దేవుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడిగా ఉన్నాడు కదండి. తండ్రి గాను, కుమారుని గాను, పరిశుద్ధాత్ముని గాను దేవుడు ఉన్నాడు. ఇలా ముగ్గురుగా ఉన్నా సరే ఆయన ఒకే ఒక్క దేవుడు అని చెప్పడానికి మనం ఏమంటామంటే త్రి ఏక దేవుడు అంటాం. అంటే ముగ్గురుగా ఉన్న ఒకే ఒక్క దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే నేను ఇలా ఉన్నాను, తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా ఉన్నాను అంటున్నాడు. చాలా మంది ఏమంటున్నారు, తండ్రిని నమ్ముతాం గాని కుమారుణ్ణి నమ్ము అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, కుమారుణ్ణి నమ్ముతాం గాని తండ్రిని నమ్మము అంటున్నారు. కొంతమంది పరిశుద్ధాత్ముని నమ్మము అంటున్నారు. ఇప్పుడు మనం ఈ విశ్వాసాలలో దేనిని గుడ్డిగా నమ్మినా దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళం కాం. తండ్రిని ఆరాధిస్తున్నాము అని చెప్పి కుమారుణ్ణి విడిచిపెడితే అది నిజమైనటువంటి క్రైస్తవ్యం కాదు. వాళ్లకు క్రైస్తవ్యానికి, వాళ్లకు దైవ గ్రంథానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు తన యొక్క బహుళత్వాన్ని తెలియచేస్తూనే ఉన్నాడు. మనం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చెప్పుకున్నాం కదా. ఆ అధ్యాయములోనే 26వ వచనంలో చూస్తే అక్కడ కూడా ఏమని ఉంటుంది, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు తనతో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు, తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. చూడండి ఇక్కడ మనము అనే మాట,
మనము అంటే కొంతమంది ఏమంటారంటే దేవుడు దూతలతో మాట్లాడుతున్నాడు అని అంటారు. ఇలా మనము అని వ్రాయబడినటువంటి పదం వచ్చినప్పుడు దేవునితో సమానమైనటువంటి వారు ఎవరు లేరు పరలోకంలో. దేవునిని ఆరాధించే దూతలే ఉన్నారు కానీ దేవునితో సమానమైన వాళ్ళు ఎవరూ లేరు మనము అని చెప్పడానికి. మొదటి విషయం, దూతలలో ప్రాధాన్యత ఇవ్వబడినటువంటి కెరూబులు ఉన్నారు, శరాపులు ఉన్నారు, దూతలు ఉన్నారు, కానీ వారు దేవుని కంటే ఎక్కువైన వారు కారు. అందరూ దేవునిని ఆరాధించేవారే, అందరూ దేవునికి పరిచారకులే. కాబట్టి మనము అనే మాట దేవుడు తనలో తాను మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం అక్కడ త్రిత్వం బయలుపరచబడింది, త్రిత్వం యొక్క మర్మము దైవ గ్రంథం తెలియజేస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం దీన్ని ఆలోచన చేస్తే ఈ నామము కేవలం విశ్వాన్ని సృజించినటువంటి సృష్టికర్తగా దేవుణ్ణి చూడడం మాత్రమే కాకుండా మన వ్యక్తిగత జీవితాలకు కూడా ఈ వాక్యాన్ని మనం అన్వయించుకోవచ్చు. ఎలా అంటే కీర్తనల గ్రంథం చూడండి, 139వ కీర్తన 13వ వచనం. మన జీవితాన్ని సృష్టించిన వాడు, మనలను తల్లి గర్భంలో ఉండగానే మనలను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు, రూపించుకున్నటువంటి దేవుడు అని అక్కడ చూస్తాం. నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. చూడండి, మనము పుట్టక ముందే తల్లి గర్భములో ఉండగానే మనలను నిర్మించుకున్నటువంటి దేవుడు. ఇక్కడ దేవుడు సృష్టించువాడు అంటే ఆయన, చెప్పాను మీకు, సృష్టి చేసి విడిచిపెట్టేసేవాడు కాదు. ఆయన సృష్టిని చేశాడు, సృష్టిని ఆయన నడిపిస్తూ ఉన్నాడు కూడా. గడిచిన వారంలో మనకి సరిగ్గా ఈ ఋతువు పవనాలు వస్తున్నాయంటే దేవుడే కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ భూమి తన కక్షలో తాను అలా తిరుగుతుంది అంటే దేవుడు తన యొక్క నియంత్రణలో ఉంచుకున్నాడు. ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే, చిన్న మిస్టేక్ జరిగితే ఈ లోకమంతా ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది కదా. కాబట్టి అటువంటి పొరపాట్లు ఏమీ జరగకుండా దేవుడు సృష్టిని తన ఆధీనంలో ఉంచుకుని నియంత్రిస్తూ ఉన్నాడు అని దైవ గ్రంథం, నడిపిస్తున్నాడని దైవ గ్రంథం చెప్తుంది. అంతేకాదు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులను కూడా, తల్లి గర్భంలో నిర్మించుకున్నటువంటి మనుషులను కూడా ఆయన పుట్టించి విడిచిపెట్టేయడం లేదు, పుట్టిస్తూ ఉన్నాడు. మరలా ఏం చేస్తున్నాడు అంటే ఆయన తాను పుట్టించిన మనుషులను జీవింపజేస్తున్నాడు, పోషిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, అన్ని పరిస్థితుల్లోనూ నిలవబెడుతూ ఉన్నాడు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ఎటువంటి ఆశ లేనటువంటి పరిస్థితుల్లో మరలా నూతన పరిస్థితులను ఆయన మన కొరకై ఆయన సృష్టిస్తూ ఉంటాడు, ఆయన ఏర్పాటు చేస్తూ ఉంటాడు, కలుగు చేస్తూ ఉంటాడు. అప్పటి వరకు అవకాశాలు లేవు, అప్పటి వరకు తప్పించుకుంటామని నమ్మకం లేదు, అప్పటి వరకు రోగం తగ్గుతుందని నమ్మకం లేదు. కానీ అప్పుడు దేవుడు ఒక నూతన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. సృష్టి అనేది ఈ విశ్వాన్ని చూసి అక్కడతో ఆగిపోయింది అనుకుంటే మనకంటే తెలివి తక్కువ వాళ్ళం ఎవరు ఉండరు. దేవుడు విశ్వాన్ని సృష్టించాడు, విశ్వంలో నివసించడానికి, ఈ లోకంలో భూమి మీద నివసించడానికి మనిషిని సృష్టించాడు, ఈ లోకమంతటిని నియంత్రిస్తున్నాడు. ఈ లోకంలో పుట్టించినటువంటి మనిషి జీవితాన్ని కూడా ఆయన నియంత్రణలోనే ఉంచుకుని నడిపిస్తున్నాడని దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన ఎలోహిం అయి ఉన్నాడు. ఎలోహిం అంటే సృష్టికర్త అయిన దేవుడు. గడిచిన వారంలో మీకు చెప్పాను, దేవుడు ఎలాగున సృజించాడు అంటే శూన్యములో నుండి సమస్తాన్ని కలుగజేసినటువంటి దేవుడు. అంటే ముడి సరుకేమీ లేదు, ముడి సరుకు లేకుండా దేవుడు శూన్యములో నుండి సమస్తాన్ని కలుగజేశాడు. మనకేమన్నా సృష్టించాలి అంటే ముడి సరుకు కావాలి, కానీ దేవునికి ఏమీ అక్కర్లేదు. శూన్యాన్ని కూడా శాసించగలిగినటువంటి దేవుడు ఆయన ఎలోహిం అని దైవ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి
మనము మన యొక్క జీవితంలో ఈ ఎలోహిం అనే మాటను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏమని అర్థం చేసుకోవాలంటే, సర్వమును సృష్టించి నీ యొక్క నియంత్రణలో ఉంచుకుని నడిపిస్తున్నటువంటి దేవా, నన్ను తల్లి గర్భములో నుండి నిర్మించి నన్ను బ్రతికించి నడిపిస్తున్నటువంటి దేవా, ఇక మీదట కూడా నీవే నన్ను ముందుకు నడిపించాలని మన జీవితాలను దేవునికి అప్పగించుకోవాలి. ఈ నామములో ఉన్నటువంటి గొప్ప అర్థం ఈ విధంగా దైవ గ్రంథం తెలియజేస్తుంది. తర్వాత ఇంకొక నామాన్ని మీకు పరిచయం చేస్తాను. అదేమిటి అంటే అదోనై. అదోనై చెప్పండి. అదోనై. అదోనై అంటే యజమానుడు, ప్రభువు అని అర్థం. ఇది ఒక నామం మాత్రమే కాదు, మనుషులకు దేవునికి మధ్య ఉండేటటువంటి గొప్ప సంబంధాన్ని ఈ నామం తెలియచేస్తుంది. ఇప్పుడు మన జీవితంలో యజమానుడు ఎవరు? మన జీవితంలో యజమానుడు ఎవరు? ప్రతి దానికి కూడా యజమానుడు ఉంటాడు కదా. ప్రతి దానికి ఒక కంపెనీ ఉందనుకోండి, దానికి యజమానుడు ఉంటాడు. ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబానికి యజమానుడు ఉంటాడు. ఇదిగో సంఘం ఉందనుకోండి, సంఘానికి యజమానుడు ఉంటాడు కదండి. అలాగే మన వ్యక్తిగత జీవితంలో మన యజమానుడు ఎవరు? మన ప్రభు ఎవరు? మనకు సుప్రీం ఎవరు అంటే ఏమని చెప్తారు? కొంతమంది నా జీవితంలో సుప్రీం ధనమే అంటున్నారు. కొంతమంది వారి జీవితంలో వారి యొక్క యజమానులు ఎవరు అంటే లోక సంబంధమైన విషయాలు ఏవేవో చెప్తున్నారు. కానీ ఒక ఆత్మ సంబంధి తన యొక్క వ్యక్తిగత జీవితంలో యజమానుడు ఎవరు అంటే ఏమని చెప్పాలి? దేవుడే నా యజమానుడు, దేవుడే నా ప్రభువు అని చెప్పాలి. ఎందుకంటే ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు యజమానుడు అని మనం చెబితే మనకెంతో ధైర్యం కలుగుతుంది. మనకెంతో ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే దాసుని అవసరతలన్నీ ఎవరు తీర్చాలి? దాసుని అవసరతలన్నీ ఎవరు తీర్చాలి? యజమానుడే కదా. ఇప్పుడు నేను దేవుని దాసుడను, ఆయన నా యజమాని, నా ప్రభువు అని నేను ఒప్పుకుంటే నా అవసరతలన్నీ ఎవరు చూసుకుంటారు? ప్రభువే చూసుకుంటాడు కదండి. ఈ దేవుని యొక్క ఆ యాజమాన్యంలోనికి వెళితే గొప్ప ధైర్యం కలుగుతుంది, గొప్ప నిబ్బరం కలుగుతుంది. లేదంటే భయం, ఆందోళన, పిరికితనం, ఒక రకమైనటువంటి సిగ్గు మన జీవితంలోనికి వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ఇంకా లోతుగా ఈ మాటను చూస్తే హెబ్రీ భాషలో అదోన్ అంటే యజమానుడు అని అర్థం, ప్రభు అని అర్థం. ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం? అదోనై అని చెప్పుకున్నాం. ఏఐ అదోనై. ఈ అదోనై అంటే నా ప్రభువు, నా యజమానుడు అని అర్థం. చెప్పండి, నా ప్రభువు, నా యజమానుడు. అదోనై అంటే ఈ మాటకు అర్థం అది. కాబట్టి పాత నిబంధనలో దేవునికి ఉన్న అత్యంత పవిత్రమైన నామం ఏమిటి అంటే యాహ్వే అనే నామం, యెహోవా అనే నామం. ఇశ్రాయేలీయులు ఈ నామాన్ని పలకడానికి భయపడి, ఎందుకంటే నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి కదా. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటి అంటే దేవుడు అంటాడు, నా నామమును వ్యర్థముగా మీరు ఉచ్చరించకూడదు. దేవునికి భయపడి బ్రతుకుతున్నారు ఈ మనుషులు. దేవుడు అంటే భయం, దేవుని నామం అంటే భయం. ఈ రోజున దేవుడు అంటే చాలా మందికి భయభక్తులు ఉండడం, దేవుడు అంటే చూసి చూడనట్టు విడిచిపెట్టేస్తున్నాడు కదా అనుకుంటున్నారు. లేదు లేదు, కృపాకాలంలో ఉన్నాం. దేవుడు కృప చూపిస్తున్నాడు, దేవుడు దయ చూపిస్తున్నాడు, దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మారమని తెలియచేస్తూ ఉన్నాడు, వాక్యము ద్వారా బోధిస్తూ ఉన్నాడు. ఈ అవకాశాన్ని, ఈ యొక్క కృపను చాలా మంది అర్థం చేసుకోవడం లేదు. ఆనాడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞకు భయపడి యాహ్వే అనే నామాన్ని పలకడానికి బదులుగా ఏమనేవారంటే అదోనై అని పిలిచేవారు. నా యజమానుడు, నా ప్రభువు అని పిలిచేవారు. ఎందుకంటే ఎక్కడైనా వ్యర్థంగా ఉచ్చరిస్తే, వ్యర్థంగా దేవుని నామాన్ని ఉపయోగిస్తే శాపం వస్తుంది, శిక్షకు గురైపోతాం అనేటటువంటి భయముతో అదోనై అనేటటువంటి ఈ పదాన్ని, నా యజమానుడు, నా ప్రభు అనే పదాన్ని వారు ఉపయోగించేవారు. ఒకసారి చూడండి, మలాకీ గ్రంథము
మొదటి అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడు అంటున్నాడు, ఆయన యొక్క ఆవేదనను ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి వచనం ఇది. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు. ఈ మాట చూసారా? నేను తండ్రినైతే, ఆయన అంటున్నాడు, నేను యజమానుడనైతే నాకు భయపడేవారు, నాకు ఘనత చెల్లించేవారు ఎక్కడ ఉన్నారు, ఏమయ్యారు అని దేవుడు అక్కడ తన యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులలో ఈనాడు మన జీవితాలలో భక్తి నటన ఎక్కువైపోయింది. ఏమెక్కువైపోయిందంటే నటన ఎక్కువైపోయింది. భక్తికి పెద్దపీఠం వేయడానికి బదులుగా వేషం వేసుకుంటున్నారు. మనుషుల మెప్పు కోసం కింద మీద తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. మనుషుల మెప్పు అవసరం లేదు. మనుషుల మెప్పు అవసరం లేదు. ఎందుకంటే కొంచెం బాగుపడితే మనుషులు ఏడుస్తారు, కొంచెం శుభ్రంగా బ్రతికితే మనుషులు అసూయపడతారు, స్వార్థపడతారు. ఎప్పుడు ఒకలా మనుషులు ఉండరు. మనుషుల యొక్క అభిప్రాయాలను, వారి యొక్క మెప్పును సంపాదించుకోవడానికి పరుగు పెడితే ఈ పరుగు అలా కొనసాగుతూనే ఉంటుంది తప్పించి ఎప్పటికీ గమ్యం చేరనటువంటి పరుగు అయిపోద్ది. ఎవరి మెప్పు కావాలి? ఎవరి మెప్పు కావాలి? ముందుగా దేవుని మెప్పు కావాలి. దేవుని మందిరంలోనికి మనం వచ్చాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గమనించారు, ఇక్కడ దేవుని సేవకుల మెప్పు మీకు అవసరం లేదు. మీకు అవసరం లేదు. మేము మెచ్చుకుంటాం. ఎవరు భక్తిగా ఉంటున్నారో వాళ్ళని మెచ్చుకుంటాం. ఎవరైతే తప్పు చేస్తారో వారిని ఖండిస్తాం. మెచ్చుకున్నప్పుడు పొంగిపోవద్దు, ఖండించినప్పుడు దుఃఖపడిపోవద్దు. మా బాధ్యత, మా పని మేము చేసుకుంటూ పోతాం. మేము మెప్పు మేము పట్టించుకోము, మా మెప్పు మీరు పట్టించుకోవద్దు. ఇద్దరం కలిసి దేవుని మెప్పును సంపాదించుకుందాం. దేవుని యొక్క రాజ్యంలో ఉండడానికి ప్రయాసపడదాం. నీ రూపాయి నాకొద్దు, నా రూపాయి నీకొద్దు. నీ మెప్పు నాకొద్దు, నా మెప్పు నీకొద్దు. కొద్ది కాలంలో లోక సంబంధమైన వాటి కోసం పరుగు పెట్టి లోకంలోనే నశించిపోవటం కంటే నా యజమానుడైన నా దేవుని యొక్క మెప్పును సంపాదించుకుంటాను అనే తీర్మానంలోనికి రావు. అందుకే దేవుడు ఇక్కడ ఆవేదనతో చెబుతున్నాడు ఏమంటే, నేను తండ్రినైతే, ఎవరు? నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? చాలా మంది సేవకులు దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనతను వారు తీసేసుకుంటున్నారు. చాలా మంది విశ్వాసులు దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనతను వాళ్ళు తీసేసుకుంటున్నారు. లేదు, సేవకులు తీసుకోవడానికి లేదు, విశ్వాసులు తీసుకోవడానికి లేదు. దేవుడే ఘనత పొందాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లును గాక. ఆమేన్. చెప్పరల్లా? ఆమేన్. కాబట్టి వేషం వద్దు, దేవుణ్ణి మహిమపరచడానికి ప్రయాసపడాలి అనేది దేవుని వాక్యం చెప్తున్న ఖండితమైన సత్యం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుని పిల్లలు నిజంగా నన్ను తండ్రిగా భావిస్తే, నన్ను యజమానునిగా భావిస్తే మీరు నాకు భయపడాలి. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తాను. ఇంతవరకు ప్రయాసపడి చెప్పాను కదా, మీకు అర్థమైతే దీనికి సమాధానం చెప్పాలి. భయపడడం అంటే ఏమిటి? దేవునికి భయపడడం అంటే ఏమిటి? దైవ గ్రంథం చెప్తుంది, భయపడడం అంటే వణికిపోవడం కాదు. భయపడడం అంటే వణికిపోవడం కాదు. భయపడడం అంటే దేవునికి ఏది ఇష్టమో అదే నేను చేస్తాను, దేవుని చిత్తం ఏంటో అదే నేను జరిగిస్తాను అని మన యొక్క జీవితాల్లో తీర్మానం తీసుకోవడమే దేవునికి భయపడ్డాం. చాలా మంది వేషం అంటే ఏమిటంటే పైకి కనబడేటట్లుగా వంగిపోతున్నారు, సాష్టాంగ నమస్కారాలు పెడుతున్నారు. చాలా మతాలలో మీరు చూడండి, వారు ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తారు. తప్పులేదు. మనం సాష్టాంగ నమస్కారం చేసి మన జీవితంలో ఇంకా గర్వం ఉంటే, ఇంకా అసూయ ఉంటే, ఇంకా స్వార్థం ఉంటే ఆ సాష్టాంగ నమస్కారానికి ఏమైనా అర్థం ఉందా? మా ఆత్మ సంబంధంగా ఇప్పుడు లెక్కేసుకుందాం. మనం వచ్చి దేవుని దగ్గర ఇలా సాష్టాంగ నమస్కారం పడి దేవునికి స్తోత్రములు అని చెప్పేసి
మన జీవితంలో దేవుణ్ణి యజమానునిగా కలిగి లేకపోతే దానికి ఏమన్నా అర్థం ఉందా? ప్రభువుగా కలిగి ఉండకపోతే దానికి ఏమన్నా అర్థం ఉందా? ఒకసారి ఆలోచన చేయి. అందుకే అటువంటి పరిస్థితులను చూసి ఇశ్రాయేలీయులను గురించి, భవిష్యత్తులో సంఘమును గురించి దేవుడు ఆవేదన పడుతున్నటువంటి విషయం, తండ్రిగా దేవుణ్ణి మన జీవితంలో మనం ప్రతిష్ఠించుకోవాలి, యజమానునిగా ప్రతిష్ఠించుకోవాలి, దేవునికి భయపడాలి, దేవునికి చెందవలసిన ఘనతను దేవునికి ఇవ్వాలి. మన జీవితంలో పెద్ద పీఠం వేసి దేవుణ్ణి అందులో కూర్చుండబెట్టాలి. ప్రభువా నేను నీ దాసుడను అనే ఆశతో దేవుని వైపు చూడాలి. దాసుని యొక్క ఉద్యోగం ఏమిటో తెలుసా? దాసుని యొక్క ఉద్యోగం ఏమిటో తెలుసా? యజమానుని వైపు చూడటమే. ఆయన ఏమంటాడో అనేటట్టు, ఏం చెబుతాడో అనే ఆశతో, ఏ పని అప్పగిస్తాడో అనే ఆశతో యజమానుడి యొక్క ముఖం వైపు దాసుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే యజమానుడు చెప్తాడు అనమాట, చిన్న సిగ్నల్ ఇస్తాడు. ఎలా అంటాడు? వెళ్ళిపోవాలి. ఎలా అంటాడు? చెయ్యాలి. చిన్న సిగ్నల్ యజమానుడు దాసునికి ఇస్తాడు. దాసుడు పనంతా చక్కబెట్టేస్తాడు. నా దేవుడు నాకే అనుమతిని ఇస్తాడు, ఏ పని అప్పగిస్తాడు, నా దేవునికి నేను ఏ విధంగా ఉపయోగపడగలను అనే ఆశతో దేవుని వైపు మనం చూడాలని దైవ గ్రంథం చెప్తుంది. చూడండి, కీర్తనల గ్రంథం 123వ కీర్తన 2వ వచనం. 123వ కీర్తన 2వ వచనం. మన కన్నులు, మన ఆలోచనలు ఎల్లప్పుడూ ప్రభువా నేనేమి చేయాలి అని ఆయన వైపు చూస్తూ ఉండాలని ఆ వచనం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అధోనై అని మనం దేవుణ్ణి యజమానుడు, నా ప్రభు అని ఒప్పుకొని మన జీవితంలో సర్వాధికారాలు ఆయనకి అప్పగించాలి. ఆయన చెప్పినట్లుగా మనం జీవించాలి. అది దేవుడు చెబుతున్నటువంటి లోతైనటువంటి సత్యం. ఈ సత్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు అనుభవిస్తారు. చివరిగా 3వ నామాన్ని నేను మీకు చెప్పి ముగిస్తాను. 3వ నామం ఏమిటంటే మకాదేశ్. కాదేశు అంటే పరిశుద్ధపరచువాడు అని అర్థం. పరిశుద్ధపరచువాడు అని అర్థం. ఇక్కడ మనం చూస్తే, మీకు దీని గురించి కూడా ముందు నేను చెప్పాను, ఒక మనిషి మరొక మనిషిని పరిశుద్ధపరచలేడు. ఎంత ప్రయాసపడినా ఒక మనిషి పరిశుద్ధపరచలేడు, నీతిమంతులుగా తీర్చలేడు. ఎందుకు అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇటువంటి స్థానంలో ఉన్న మనుషులు ఒకరిని ఒకరు తప్పించుకోగలరా, కాపాడుకోగలరా, ప్రోత్సహించుకోగలరా, నీతిమంతులుగా తీర్చుకోగలరా అంటే అది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి దేవుడే ఈ భూమిలోనికి రావలసి వచ్చింది. అందుకే యోబు అంటాడు, దూరదృష్టితో దేవుని యొక్క భక్తునిగా ఏమంటాడంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అంటాడు. పాపిలో నుండి పాపము లేనటువంటి మనుషుడు పుడితే అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏది లేదు. అదే ఈ భూమి మీద దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. సాక్షాత్తు లోకరక్షకుడైనటువంటి, సృష్టికర్త అయినటువంటి, యజమానుడైనటువంటి ప్రభువు, పరిశుద్ధపరచు దేవుడైనటువంటి ప్రభువు ఈ భూమి మీదకి ఒక మానవ శరీరాన్ని ధరించుకుని ఆయన వచ్చాడు. అదే గొప్ప విషయం. అదే ఈ భూలోకమంతటిలో గొప్ప శుభవార్త. కాబట్టి ఆ ప్రభువు ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే, మనిషిని, అపవిత్రమైనటువంటి మనిషిని, పాపములో మునిగిపోయినటువంటి మనిషిని పరిశుద్ధపరచడానికి కాదేశ్ అయినటువంటి ప్రభువు ఈ లోకంలోనికి వచ్చాడు. కాదేశ్ అనగా పరిశుద్ధపరచుట, పరిశుద్ధపరచువాడు అని అర్థం. కాబట్టి దేవుడు మనుషులను ఏం చేస్తున్నాడు అంటే పరిశుద్ధపరుస్తున్నాడు. మరొక అర్థం ఏమిటంటే ప్రత్యేకించుకుంటూ ఉన్నాడు. లోకంలో అందరి వలె సంఘము బ్రతకడానికి వీల్లేదండి. సంఘము అందరి వలె బ్రతకడానికి వీల్లేదు. ఎందుకంటే నా దేవుడు కాదేశ్, నన్ను ప్రత్యేకించుకున్నటువంటి వాడు, నన్ను పరిశుద్ధపరుచుకున్నటువంటి వాడు. ప్రజలను పరిశుద్ధపరుచుకున్న తర్వాత దేవుడు తన బిడ్డలకు ఆజ్ఞను ఇస్తున్నాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, పాత నిబంధనలో మనం చూస్తాం. ఈ నామం ఎక్కడొచ్చింది అంటే నిర్గమకాండము 33వ అధ్యాయము 13వ వచనంలో ఆ సందర్భం మీకు కనబడుతుంది. నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను,
మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది నాకు మీకు మీ తరములకు గుర్తయుండును. విశ్రాంతి దినమును గురించి ప్రభువారు చెబుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్నారు, నేను పరిశుద్ధపరచువాడును యెహోవాను, పరిశుద్ధపరచు యెహోవాను అని మీరు తెలుసుకున్నట్లు మీరేం చేయాలి? ఇతరులందరూ తెలుసుకోవాలి. ప్రత్యేకింపబడినటువంటి జనాంగం వీరు, ప్రభు పరిశుద్ధపరుచుకున్నటువంటి జనాంగం వీరు అని లోకమంతా తెలుసుకున్నట్లు మీరు నా ఆజ్ఞను పాటించాలి. ఏమిటి ఆజ్ఞ? విశ్రాంతి దినం, విశ్రాంతి దినమును ఆచరించాలి. ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు, విశ్రాంతి దినమును మీరు తూచా తప్పకుండా పాటించాలి. మీరు ఆ రోజున పని చేయడానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, దేవుణ్ణి ఆరాధించే దినం అది అని ప్రభువు ఆనాడు ఆ ఇశ్రాయేలీయులకు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు చెప్పారు. ఇప్పుడు మనం ఈ కొత్త నిబంధన కాలంలో, కృపాకాలంలో ఉన్నాం. ఇప్పుడు మనకి వారికి ఉన్నట్టుగానే విశ్రాంతి దినం గానే మనకేముంది? పునరుద్ధానపు దినం ఉంది. పునరుద్ధానపు దినము నాడు మనము, మన దేవుడు నా కాదేశ్ యెహోవా నన్ను పరిశుద్ధపరిచేవాడు, నా దేవుడు నన్ను పరిశుద్ధపరిచే దేవుడు అని విశ్వసిస్తున్నటువంటి మనం, ప్రత్యేకింపబడినటువంటి మనం ఆదివారమున, పునరుద్ధానపు దినమున ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? లోకమంతా వీరు ప్రత్యేకింపబడినటువంటి జనము, వీరు పరిశుద్ధపరచబడినటువంటి జనము అని తెలుసుకున్నట్లు దేవుని ప్రజలు పునరుద్ధానపు దినమున మందిరములో ఉండాలి అని దైవ గ్రంథం చెప్తుంది. కానీ చాలా మంది ఎక్కడ ఉంటున్నారు? దేవుని పిల్లలం అని చెప్పుకుంటూ ఆదివారం ఎక్కడ ఉంటున్నారు? అవకాశం లేని వాళ్ళని విడిచిపెట్టేయండి. అవకాశం ఉండి చెబుతున్నాను, చాలా మందికి అవకాశం ఉంది, నాకు తెలుసు, చాలా మందికి అవకాశం ఉంది. కానీ కావాలని ఆదివారం ఏదో ఎక్కడికో తిరగడానికి వెళ్ళడము, లేకపోతే ఏదో షాపింగ్లకి వెళ్ళడమో, బజార్లకు వెళ్ళడమో, మాకు కుటుంబాలు లేవా, మాకు బిడలు లేరా, మాకు బాధ్యతలు లేవా, మేము సంత చేసుకోవడం లేదా? మేము చేసుకుంటున్నాం, మేము మా పనులు చక్క పెట్టుకుంటున్నాం, మేము మా భార్య బిడ్డలను పోషించుకుంటున్నాం, మేము భక్తిని కొనసాగిస్తున్నాం. కానీ ఆదివారమున నీచు వండుకోవడం మానేశాం. ఎందుకు? మందిరానికి అడ్డుగా ఉంది. సాయంకాలం వండుకుంటాం, మర్నాడు వండుకుంటాం, అవకాశం ఉన్నప్పుడు వండుకుంటాం. ఎందుకు ఆదివారం మాత్రమే? దేవునికి, దేవుని ఆరాధనకు ఆటంకపరిచే విధంగా ఎందుకు ఆదివారం మాత్రమే? ఆనాడే బజార్ ఎందుకు? మర్నాడు కొంచెం కష్టపడి ఆదివారమును కొంచెం వీలు చేసుకోవడానికి శనివారం సాయంకాలము, లేకపోతే ఆదివారం మధ్యాహ్నం నుంచో, లేకపోతే మరునాడు వారంలో ఏదో ఒకసారో మీరు సంత చేసుకోవచ్చు కదా. ఆదివారం ఎందుకు చేసుకోవాలి? ఆలోచన చేయండి. మీరు సంత చేసుకోవద్దు, నీచు తినొద్దని నేను చెప్పట్లేదు, కానీ అడ్డుగా ఉంటే మాత్రం వాటిని మీరు మార్చేసుకోండి. నాకు అడ్డుగా ఉన్నాయి, నాకు కుదరడం లేదు, కాబట్టి నేను వాటిని ఆదివారానికి దూరం పెట్టేశాను, వేరే రోజుకు పరిమితం చేసేసాను. కాబట్టి మనం దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ప్రజలందరూ తెలుసుకున్నట్లు, లోకమంతా మన వైపు ప్రత్యేకింపబడినటువంటి జనాంగం వీరు, పరిశుద్ధపరచబడినటువంటి జనాంగం వీరు అని తెలుసుకున్నట్లు మందిరములో ఉండమంటే, ఆనాడు మనం వేరే పని పెట్టుకుంటున్నామంటే దేవుని యొక్క ఆ ప్రత్యేకతను మనం ఎంత కోల్పోతున్నామో, దేవుని యొక్క మనం ఉండాల్సిన విధంగా ఉండలేకపోతున్నామో మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని సంకల్పం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుంటున్నాం. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, కాదేశ్ అయినటువంటి ప్రభువు దినదినము మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ పాప లోకములో చుట్టూ పాప మాలిన్యంతో నిండిపోయినటువంటి, దుర్మార్గంతో నిండిపోయినటువంటి సమాజంలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే దినదినము పరిశుద్ధపరుస్తున్నాడు, క్షణక్షణము పరిశుద్ధపరుస్తున్నాడు. మన యొక్క పాప జీవితాన్ని చూసి పాత పాపములన్నిటినీ కూడా క్షమించి నీతిమంతులుగా తీర్చి తర్వాత మనలను పరిశుద్ధపరుస్తూ దినదినము కూడా ఈ పాప మాలిన్యమును మనలను విడిపిస్తూ చివరిగా ఈ పాపపు లోకపు ఉనికి నుండే మనలను తప్పించి పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళాలనేది దేవుని యొక్క ఏర్పాటు, ఆయన యొక్క చిత్తం. అటువంటి గొప్ప ప్రణాళికలో ఉన్నటువంటి మనం, రాబోయే కాలంలో శాశ్వత కాలం ప్రభుతో ఉండవలసినటువంటి మనం
దేవుని ఏర్పాటును, దేవుని యొక్క పునరుద్ధానపు దినమును నిర్లక్ష్యం చేసుకుంటున్నాం అంటే అంతకంటే తెలివి తక్కువ పని ఏది ఉండదు. కాబట్టి దేవుని సేవకునిగా నిర్మోహమాటంగా మీతో చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఆదివారం ఒక్కరోజే మనం దేవుని మందిరానికి రాగలుగుతున్నాం, దేవునితో సహవాసం చేయగలుగుతున్నాం. ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఖచ్చితంగా దేవునికి ఇవ్వడానికి మీ సాయశక్తులా ప్రయత్నం చేయండి. అప్పుడు దేవుడు మిమ్మలను ఖచ్చితంగా గొప్పగా ఆశీర్వదిస్తాడు.